బట్ మీ మూలాలు తెలుగుదేశం కదా మేడం. యువర్ హార్ట్ అండ్ సోల్ స్టిల్ లైస్ ఇన్ టీడీపీ? నాట్ రియలీ, వి గ్రో అప్. చిన్నప్పుడు మనకున్న కోరికలు ఆలోచనలు వయసుతో పాటు మారుతాయి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ మై గ్రౌండింగ్ వాజ్ ఇన్ టీడీపీ బికాస్ దే వర్ లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ దేర్. మేము ఎంపీలుగా లైవ్ వండి పోస్టర్లు అంటించిన రోజులు ఉన్నాయి. అండ్ రామారావు గారు నార్త్ అంతా తిరిగినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ ఉమెన్ ఆన్ దట్ టీమ్. And he had that confidence in me. And I learnt a lot because our grassroots of a new party, the resistance, the ability to penetrate, to convince the voters, it wasn't easy. And chala matku edurkunnamu. So it was good. But that's a regional party. At some point I had to get out of swimming in the well to swimming in the ocean. అంటే సజాతి విజాతి దిశల్లాగా అంటారు కదా కాంగ్రెస్ టీడీపీ, ఎప్పటికీ కలుసుకోలేవు. కలుసుకోలేని వాళ్ళు మొన్నేగా కలిసి పోటీ చేసాం ఇక్కడ తెలంగాణలో. దే గేవ్ అస్ సపోర్ట్, వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ లెట్ అస్ సీ హౌ థింగ్స్ ఇవాల్వ్. పునాదులు వేసినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి వీ హ్యావ్ టు రెస్పాండ్. వీ కాంట్ జస్ట్ సిట్ అండ్ సే దట్ మేము శత్రువులు కాబట్టి అని. ఆ సిద్ధాంతాలు వేరు. And we have a larger picture to look at. We have a collective responsibility to the nation. Every regional party also contributes to the nation, there's no doubt about it. But their perceptions are naturally limited to their geography. And I feel I needed that growth factor, and I'm deeply grateful to the Congress party because ఒక రాష్ట్ర పార్టీ నుంచి ఒక కేంద్ర పార్టీకి రావటం ఆ బాధ్యతలు మల్టీఫోల్డ్ అండ్ ద హోల్ పిక్చర్ చేంజెస్. సో నాకు ఆ అవకాశం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రముఖంగా మీరు ఇచ్చిన హామీలు 6 హామీల గురించి అందరూ మాట్లాడుతున్నారు. అవి సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేస్తారా? అఫ్ కోర్స్. మేమేం బీఆర్ఎస్ పార్టీ కాదు లోడా మాట్లాడి మళ్ళీ అమలు చేయకుండా పోవడానికి. వీఆర్ కాంగ్రెస్, చెప్పింది చేసి చూపిస్తాం. ఆ నమ్మకం పైనే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, చేసి నిరూపిస్తాం. వీళ్ళు అనుమానాలు, అపోహలు, అవమానాలు వీళ్ళు ఇంతే. బీఆర్ఎస్కి ఇంకొక పని లేదు. ఇప్పుడైనా లేచి అవును కరెక్టే వాళ్ళు చేస్తున్నారు, వీఆర్ హ్యాపీ. కానీ ఇది చేయటం లేదంటే అదొక మర్యాద. అంతేకాని ఎత్తుకున్న కాడ నుంచి కాదు లేదు పోదు అని అంటే ప్రజలు చూస్తున్నారు. వెరీ గుడ్, వాళ్ళు అట్లనే మాట్లాడాలని నేను కోరుతున్నాను. మరి మీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ పదవి నేను చేస్తుంటే బాగుండేది, ఏదైనా లోటు అనిపించిందా? ఇట్స్ స్ట్రేంజ్ కదా. నాకు అసలు ఏ పూట నా లైఫ్ కూడా నేను అట్లా ప్లాన్ చేయలేదు. రాజకీయాల్లోకి వస్తానని, నేను ఎంపీ అవ్వాలని, ఎమ్మెల్యే అవ్వాలి, ఏ కోరిక లేదు. నా లైఫే అలా. ఆ భగవంతుడే నాకు మాస్టర్ ప్లాన్ వేసి నన్ను అట్లా ఆ చదరంగం పైన మారుస్తూ ఉంటారు. నాకు మున్సిపల్ కార్పొరేషన్ అని అనౌన్స్ చేసినప్పుడు నేను వద్దో నాకు అస్సలు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్, ఐ డోంట్ లైక్ పాలిటిక్స్ అని. ఐ వాజ్ ఎ రిలక్టెంట్ పాలిటీషియన్, అసలు వద్దు అని. ఆ తర్వాత నో వన్ న్యూ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. మా చిన్న పాపతో నేను గర్భిణీ స్త్రీ, సర్టన్లీ నాట్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్ ఫర్ రాజకీయ రంగ ప్రవేశాలు. బట్ ఐ కేమ్ లైక్ దాట్. ఆ తర్వాత కార్పొరేషన్ పోటీ చేయమంటే గెలిచాను. 100 సీట్లు ఐ గోట్ హైయెస్ట్ మెజారిటీ. 2 బై ఎలక్షన్స్ జరిగాయి, దాని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది. బట్ ఇన్ ద 100 సీట్స్ ఐ వన్. పార్టీ లాస్ట్. నేను నందమూరి గారు పిలిచి మన మేయర్ సీట్కి వాళ్ళు ఎంఐఎం వాళ్ళు డెప్యూటీ ఇస్తే ఒప్పుకుంటారంటే చిచ్చి వై వి వర్కింగ్ విత్ కమ్యూనల్ పార్టీస్ అని అమాయకంగా ఆయనకి చెప్పడం జరిగింది. 3 నెలల్లో నన్ను రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ నేను వెళ్ళాను, ఏడుపు. ఐ క్రైడ్. ఆయన రాజ్యసభ అనౌన్స్ చేశాను, నేను బ్యార్మని ఇచ్చాను. బికాజ్ ఐ హ్యాడ్ ఎ 3-month-old బేబీ. ఈయన్ని వదిలి నేను ఢిల్లీ వెళ్ళి కూర్చోవటం ఎట్లా ఐ డోంట్ థింక్ ఇది సంభవం అని నేను అనుకోలేదు. కాబట్టి నేను వెళ్ళనని, నాకు వద్దని. ఆ పక్కనున్న ఒక పెద్ద మనిషి వద్దు అని ఏడుస్తూ ఈమె జాతకం తంతే ఎగ్గిరి గారెల బుట్టలో పడినట్టుంది అని చెప్పి ఆయన కమెంట్ చేశాడు. ఫస్ట్ టైం ఆ సామెత నేను వింటాం, తంతే ఎగిరి గారెల బుట్టలో పడిందని. సో ఐ సెడ్ వాట్ ఈస్ ద మీనింగ్, గారెలు బూర్లు అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్, నాకు అర్థం కాలే. సో ఆ విధంగా నేను రాజ్యసభ వద్దు అన్నా. సెకండ్ టైం రాజ్యసభకి ఐ సెడ్ నో. అలా కాంగ్రెస్ ఐ నెవర్ డ్రెమ్ట్.
Then I saw what Sonia Gandhi garu did, and I saw Rajiv Gandhi garu. Oh, what a humble man. What a there was a lot of innocence also about him, and very decent. And politics lo decency is very little. I saw some in Telugu Desam because of NTR, and some of the ministers were outstanding human beings who were very decent. We saw the indecent also. And then you come into national politics, and I was very fortunate in adrushtam that I could work like that. And Sonia Gandhi garu ఆవిడే నాకు అక్కర్లేదు రాజకీయాలని ఫర్ 7 years ఆవిడ ఇల్లు వదిలి బయటికి రాలేదు. కానీ చూస్తూ చూస్తూ అంచెలంచెలుగా పార్టీ నాశనం అయిపోతుంది. ఈ పార్టీ కోసం కదా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బలైంది. నిస్వార్థంగా ఆమె బయటకు వచ్చి షీ టుక్ అప్ ద రెయిన్స్ అండ్ షీ వెంట్ ఆన్ టు సర్వ్ యాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మామూలు మాట కాదు. గ్రేటెస్ట్ సాక్రిఫైస్ కదా మ్యామ్. అసలు మన పిల్లలు ఏదన్నా ఇంట్లో ఘటన జరిగితే మళ్ళీ చచ్చిన బయటకు వదలం. అట్లాంటి వాళ్ళు వాళ్ళ నాయనమ్మని హఠాత్తుగా ఆ విధంగా ఆమె బలైపోవటం, వాళ్ళ తండ్రి అలా బలై మానసికంగా ఆ పిల్లలపైన ఎంత ఎఫెక్ట్ పడి ఉంటుంది, ఆవిడపైన ఎంత ఎఫెక్ట్. అసలు రాజకీయాలే వద్దు అని అనుకున్న వ్యక్తికి మళ్ళీ ఆ రంగంలోకి దిగి ఆ పిల్లల్ని ఇంకా ప్రజలకు అంకితం అయిపోయినారు. దట్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు హేళన చేసి వెకిలిగా మాట్లాడతారు వీళ్ళందరూ. లైఫ్లో అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. నా కొడుక్కి పోస్టు, నా మనవడికి ఇది, నా మేనల్లుడికి అది అని చెప్పి పదవులన్నీ పంచుకున్న టీఆర్ఎస్. వీళ్ళకేం తెలుస్తుంది? ఇంకా బీజేపీ సొళ్ళు కబుర్లు, ఇంకా వాటికి నేనేం చెప్పను బాబోయ్. అంత వైట్ వాష్ చేసేసి వాళ్ళు మాట్లాడి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అంతే. సో వాళ్ళు ఇది డైనాసిటీని నీ క్యాబినెట్లో 10 మంది డైనాసిటీలు కూర్చొని ఉన్నారు, అది చెప్పరే. అండ్ రాహుల్ గాంధీని హేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడినందుకు భారత్ జోడో యాత్ర బికేమ్ అ స్టామీ సక్సెస్. అదేవిధంగా ఇప్పుడు నౌ ద న్యాయ యాత్ర ఇస్ క్యారింగ్ ఆన్. సో నో రిగ్రెట్స్? నో, ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్. భగవంతుడు ఎంత కరుణతో, ఐ మీన్ హౌ బ్లెస్డ్ am ఐఎమ్ సో లక్కీ. అల్పాయాసంగా ఐ హ్యావ్ నో పొలిటికల్ హెరిటేజ్, ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు పర్టిక్యులర్ కమ్యూనిటీస్ విచ్ కెన్ బీ అడ్వాంటేజెస్ ఇన్ పాలిటిక్స్. ఐఎమ్ అ ఉమెన్. ఇవన్నీ కలిసి ఐ హ్యావ్ రీచ్డ్ దిస్ ప్లేస్.